ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1వ రాజులు 8వ అధ్యాయం 28వ వచనం. నేను చేయు ప్రార్థన మొరను ఆలకించుము. దేవాలయంలోని దేవుని ఒడంబడిక బిడ్డకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశాను. మన పూర్వీకులతో యెహోవా చేసిన ఒక ఒడంబడిక ఆ మందసంలో ఉంది. యెహోవా మన పూర్వీకులను ఈజిప్ట్ నుండి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఆ ఒడంబడికను చేశాడు. పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం యందు నిలబడ్డారు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డాడు. రాజైన సొలొమోను చేతులు చాపి ఆకాశం వైపు చూచాడు. అతనిలా అన్నాడు, ఓ ప్రభు, ఇశ్రాయేలు దేవా, నీ వంటి యెహోవా ఆకాశంలో గాని భూమి మీద గాని మరొక్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలి ప్రేమిస్తున్నావు కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ను అనుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పులు అమలుపరుచుతావు. నీ సేవకుడు నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానాలు చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్దానం ఈరోజు నిజమయ్యేలా చేశావు. ఇశ్రాయేలీయుల దేవుడు అయిన నా ప్రభువా, నా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడా ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు, నీవు నా ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ను అనుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇశ్రాయేలును పాలించడానికి ఒకనిని కలిగి ఉంటావు. ఇశ్రాయేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా తండ్రికి ఇచ్చిన ఆ వాగ్దానం కొనసాగించమని కూడా నేను వేడుకుంటున్నాను. కానీ దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము ఉన్నత ఆకాశాలు నిన్ను భరించజాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడా ఖచ్చితంగా నిన్ను ఇమర్చుకోలేదు. దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.